నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య. తిరుమల తిరుపతి దేవస్థానంలోనే కాదు కాణిపాకంలోనూ కల్తీనే ఇంకా ఎక్కడెక్కడంటే అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. సో ఎందుకు ఇలాంటి టైటిల్ పెట్టాను అనే పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. అంతకన్నా ముందు మనం ఒకసారి గుర్తు చేసుకుందాం, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ స్థాయిలో నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పేసి. అసలు నెయ్యి కల్తీ జరగటం అని చెప్పడం కన్నా దాన్ని నెయ్యే లేకుండా కెమికల్స్, పామాయిలు, సుగంధ ద్రవ్యాలు, అలాగే యాసిడ్లు కలిపి నెయ్యిలాగా భ్రమింపజేసి ఒక సింథటిక్ నెయ్యిని తీసుకొచ్చి లడ్డూల తయారీకి 2019, 2024 మధ్య ఉపయోగించారు అనే విషయాల్ని మనం అనేకసార్లు చెప్పుకున్నాం. సో అయితే అది కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం వరకు మాత్రమే పరిమితం చేసి ఉంటారేమో అని చెప్పేసి మొదట్లో మనం భ్రమపడ్డాం. ఓన్లీ టీటీడీలో మాత్రమే ఇలా జరిగిందేమో అని చెప్పేసి. మిగతా ఆలయాల విషయాలని మనం ఎప్పుడూ మాట్లాడుకోలేదు. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా మొన్నటికి మొన్న మనం శ్రీశైలం దేవస్థానంలో కూడా ఇదే కల్తీ నెయ్యి వాడారు అనే విషయాల్ని చెప్పుకున్నాం. ఇప్పుడు శ్రీశైలమే కాదు, ఆయన కుమారుడు విఘ్నేశ్వరుడు ఉన్నాడు కదా, పరమేశ్వరుడు కుమారుడు విఘ్నేశ్వరుడు, ఆయన ఆలయంలో కూడా అంటే కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో కూడా కల్తీ నెయ్యే వాడేశారు అని చెప్పేసి కొన్ని లక్షల కిలోల నెయ్యి ఇక్కడ అంటే మామూలుగా కాణిపాక వరసిద్ధి వినాయకుడి టెంపుల్లో లడ్డు ప్రసాదాన్ని చాలామంది చాలా భక్తితోటి అంటే చాలా విశ్వాసంతో కూడా స్వీకరిస్తారు. అది విఘ్నేశ్వరుడు అంటే చదువులకి అన్నిటికీ కూడా ఏ పని మొదలు పెట్టుకున్నా కానీ మనం అక్కడికి వెళ్ళి ఆ పని గురించి మొక్కుకుంటే ఖచ్చితంగా అవుతుంది అని చెప్పేసి ఒక నమ్మకం ఉంటుంది. చదువులకి సంబంధించి కూడా చిన్నపిల్లలు కూడా అక్కడికి వెళ్ళి మొక్కుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం ఫస్ట్ రావాలని చెప్పేసో, లేకపోతే ఈ సంవత్సరం పాస్ అవ్వాలని చెప్పేసో అలా కొన్ని కోరికలు మొక్కుకుంటూ ఉంటారు. అలాగే నిజంగా చాలా పవర్ఫుల్ టెంపుల్ అని కూడా చెప్పుకోవాలి. వరసిద్ధి వినాయకుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా అబద్ధం చెప్తే అంటే తాను చేసిన పని తప్పు తప్పు అయినప్పటికీ కూడా అది తప్పు కాదు ఒప్పే అని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేస్తే కూడా అక్కడ దానికి తగిన ఫలితం ఉంటుందని కూడా చెప్తారు. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా పవర్ఫుల్ టెంపుల్ అని కూడా చెప్తారు. కానీ అలాంటి పవర్ఫుల్ టెంపుల్లో కూడా లక్షల కొద్దీ కల్తీ నెయ్యి కాదు సింథటిక్ నెయ్యే వాడారు, దాంట్లో జంతువుల కొవ్వు కూడా కలిసే ఉంటుంది అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. సో అంటే టీటీడీలో ఏదైతే నెయ్యి వాడారో అదే నెయ్యి ఇక్కడ కూడా వాడారు అని చెప్పేసి ఇప్పుడు వాదనలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం కాణిపాక వరసిద్ధి వినాయకుడి టెంపుల్కే కాదు, శ్రీశైలం టెంపుల్లో కూడా ఇదే వాడి ఉంటారని చెప్పేసి అంటున్నారు. అలాగే కొన్ని ఆలయాల మీద అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ కూడా చెక్ చేయాలేమో గతంలో ఏ నెయ్యి వాడారని చెప్పేసి. ఎందుకంటే ద్వారకా తిరుమల అంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన ఆలయాలన్నిటికీ కూడా ఎక్కడెక్కడైతే లడ్డూ ప్రసాదాన్ని ఇస్తారో అక్కడక్కడ ఆ ఆలయాల్లో ఈ కల్తీ నెయ్యే వాడి ఉంటారనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. అలాగే సింహాచలం అప్పన్న టెంపుల్లో కూడా ఇదే నెయ్యి వాడి ఉంటారా, కల్తీ నెయ్యి వాడే ఉంటారా అని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇప్పుడు కాణిపాకం గురించి కనుక మనం తీసుకుంటే కాణిపాకం వరసిద్ధి వినాయక టెంపుల్లో ఎలా నెయ్యి కల్తీ జరిగింది, అసలు సింథటిక్ నెయ్యి ఎలా తెర మీదకి వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో టీటీడీకి రసాయనాలతో కూడిన కల్తీ నెయ్యిని సరఫరా చేసిన ముఠా దేవాదాయ శాఖ అధీనంలోని ప్రధాన ఆలయాలైన శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమలకు అదే నెయ్యిని అందించినట్టు తేలింది. బోలేబాబా, వైష్ణవి తదితర డైరీల సంస్థలు నెయ్యి పేరిట రసాయనిక మిశ్రమాన్ని టీటీడీకి సరఫరా చేసినట్లు బయటపడ్డ సంగతి తెలిసిందే. అదే మిశ్రమాన్ని వినాయక ఏజెన్సీస్, సుమతి ట్రేడర్స్ పలు ఆలయాలకు అందించినట్లు అభియోగ పత్రంలో సిట్ స్పష్టంగా పేర్కొంది. అబ్బా, ఆ పేర్లు కూడా ఎలా పెట్టుకున్నారో చూడండి. వినాయక ఏజెన్సీస్ అంట, చేసేదేమో కల్తీ నెయ్యి సప్లై, దొంగ నెయ్యి సప్లై, కల్తీ నెయ్యి కూడా కాదు అది సింథటిక్ నెయ్యి సప్లై. కానీ దాని పేరేమో వినాయక ఏజెన్సీస్. వినాయకుడికే శతకోపం పెడుతూ ఆ పేరు వినాయక ఏజెన్సీస్ అని పెట్టుకున్నారు. కళాత్మకమైన మనుషులు అనుకోవాలేమో వీళ్ళని. సో ఇక చూస్తే గనక వినాయక ఏజెన్సీస్ 2022, 2024 మధ్య ద్వారకా తిరుమల ఆలయానికి నెయ్యి సమకూర్చింది. ఈ 3 ప్రధాన ఆలయాల్లోనూ అప్పట్లో కల్తీ నెయ్యితోనే లడ్డు, ఇతర పదార్థాలు తయారు చేసి భక్తులకు అందజేసినట్లు తెలుస్తోంది. ఇక ఏటా ఎంతెంత అని చెప్పేసి చూసుకుంటే శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమల ఆలయాల్లో ప్రసాదాల తయారీకి ఏడాదికి సగటున 1,00,000 నుంచి 1,50,000 కిలోల నెయ్యిని వినియోగిస్తారు. చూడండి, ఇక 2023, 24లో నెయ్యి సరఫరా కోసం కాళహస్తి, కాణిపాకం అంటే ఆలయాల్లో ఈవోలు టెండర్లు పిలవగా సుమతి ట్రేడర్స్ దక్కించుకుంది. ఎలా దక్కించుకుందో ఆ టెండర్లు దక్కించుకోవడానికి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా లిబరలైజ్ చేసేసారో మనమంతా కూడా టీటీడీకి సంబంధించి చూసాం. ఇక్కడ కూడా అదే జరిగి ఉంటుంది అనే అనుమానాలు వస్తున్నాయి. ఇక కాళహస్తి ఆలయానికి 573
రూపాయల ధరతో వైష్ణవి, బోలేబాబా, ఆర్గానిక్, తిరుమల, విజయ, నందిని, సంగం బ్రాండ్లతో ఏదైనా సరఫరా చేస్తామని పేర్కొంది. కొంత మాత్రమే తిరుమల డైరీ నెయ్యిని అందించగా అత్యధికంగా వైష్ణవి డైరీకి చెందిన నెయ్యినే సుమతి ట్రేడర్స్ పంపించింది. సో మంచి నెయ్యిని పంపించరు ఎక్కడా కూడా, మొత్తం అంతా ఈ సింథటిక్ నెయ్యినే. వైష్ణవి డైరీ అంటేనే భయపడిపోయేలాగా ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు ఉన్నాయి. ఇక కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయానికి సైతం నెయ్యి సరఫరా టెండరు దక్కించుకున్న సుమతి ట్రేడర్స్ కిలో 555 రూపాయల ధరతో వైష్ణవి, తిరుమల, విజయ, నందిని డైరీల బ్రాండ్లలో ఏదైనా సరఫరా చేస్తామని పేర్కొంది. అయితే దాదాపు ఏడాదంతా వైష్ణవి డైరీ నెయ్యినే సరఫరా చేసింది. ఇదిగోండి, తిరుమల, వైష్ణవి, విజయ, నందిని, ఈ మూడిట్లో విజయ, నందిని కొంచెం పర్వాలేదు, తిరుమల కూడా పర్వాలేదు. అయితే వైష్ణవి అనేదే భయం. ఇప్పుడు అందరూ కూడా ఈ వైష్ణవి, ఏఆర్ డైరీ, బోలేబాబా డైరీ పేరు చెప్తే హడలిపోతున్నారు. కాబట్టి ఈ పేరు చెప్తేనే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇక 2022లో ద్వారకా తిరుమల ఆలయానికి నెయ్యి సరఫరా టెండర్ను తిరుపతికి చెందిన వినాయక ఏజెన్సీస్ దక్కించుకుంది. కిలో 532 రూపాయల ధరతో వైష్ణవి బ్రాండ్ నెయ్యిని సరఫరా చేస్తామని పేర్కొని అదే అందజేసింది. సో ఇక్కడ మనం చూస్తే 532 రూపాయలకి నెయ్యిని సరఫరా చేస్తామని చెప్పేసి ఆ ఆర్డర్ దక్కించుకున్నారు. అయితే సరఫరా చేసిందంతా ప్యూర్ గీ కాదు, అంతా కూడా సింథటిక్ నెయ్యే. దాంట్లో ఇంకా ఎంత మిగుల్చుకున్నారు, కిలోకి ఎంత మిగిలి ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఎంత పెద్ద కుంభకోణం, ఎంతమంది చేతులు ఉన్నాయి దీంట్లో అనేది కూడా భయపడిపోయే పరిస్థితులు ఇప్పుడున్నాయి. శ్రీకాళహస్తి ఆలయానికి వైష్ణవి డైరీ అందించిన నెయ్యి వాసన లేకుండా నాసిరకంగా ఉందని, వేసవిలోనూ గడ్డకడుతోందని అప్పట్లో ఆలయ అధికారులకు పోర్టు సిబ్బంది ఫిర్యాదు చేశారు. బాయిలర్ల ద్వారా కరిగించి వాడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. కాణిపాకం ఆలయంలోనూ ఇదే అనుభవం ఎదురైంది. చూసారా, కాళహస్తి, కాణిపాకం రెండిట్లో కూడా ఒకటే రకం నెయ్యి వాడారు. మామూలుగా ఎండాకాలంలో నెయ్యి అసలు మనం ఇంట్లో కూడా రెడీ చేసి పెట్టుకున్నది. అంటే మనం ఇంట్లో ఏం చేస్తాము, పాలు తోడుపెట్టి పెరుగైన తర్వాత దాని మీద మీగడని తీసి దాన్ని చిలికి ఆ తర్వాత వెన్నపూస తీస్తాం, దాన్ని కరిగించుకుంటాం, నెయ్యి చేసుకుంటాం. చలికాలంలో కాస్త గడ్డగడుతుంది, కానీ ఎండాకాలంలో గడ్డగట్టే పరిస్థితి ఉండదు. అయితే ఇక్కడ ఎండాకాలంలో కూడా నెయ్యి గడ్డగడుతుందట. సో ఆ విషయాన్ని పోర్టు సిబ్బంది చెప్పినా కానీ అధికారులు పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకుంటారు? అధికారులంతా కూడా వాళ్ళకి కావాల్సిన ఆమ్యామ్యాలు వాళ్ళకి వచ్చేసి ఉంటాయి, ఇంకా పట్టించుకునేవాడు ఉండడు. దాంట్లో కూడా కొంతమంది ఆమ్యామ్యాలు తీసుకోకపోయినా, వాటికి లోపడకపోయినా కొంతమంది భయపడిపోయి నోరెత్తని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, పిల్లలు ఉంటారు, మరి వాళ్ళు ఏం చేస్తారో ఏంటో అనే భయం ఉంటుంది కదా, దానికోసమైనా నోరు మూసుకుని ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో ఇక దొంగ చేతికే తాళాలు ఇచ్చిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ఆయా సంస్థలు పంపించిన నెయ్యి నాణ్యతను ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ల్యాబులు లేదా పేరున్న కోఆపరేటివ్ డైరీల ల్యాబుల్లో పరీక్షించి ఆ నివేదికనే పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇలాంటి వాటిల్లో నెయ్యిని పరీక్షించి అది స్వచ్ఛమైన నెయ్యా కాదా, దాంట్లో ఏమన్నా కలిసిందా, కల్తీ ఉందా లేదా అనే వివరాల్ని బయట పెట్టాలి. దానికోసం నెయ్యి సరఫరా చేసే కంపెనీలు ఇక్కడ టెస్ట్ చేయించి ఆ రిపోర్ట్ని తీసుకువెళ్ళి ఆయా ఆలయాల వాళ్ళకి ఇవ్వాలి. ఆలయాల వాళ్ళు కూడా, ఆలయాల్లో ఉండే సిబ్బంది కూడా వీళ్ళు తీసుకొచ్చిన నెయ్యి కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి వీళ్ళు కూడా చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎక్కడా కూడా ఇలాంటి నిర్ణీతమైన, నిర్దిష్టమైన ప్రమాణాలు పాటించే రీసెర్చ్ సెంటర్లోనో లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థల్లోనో ఈ రిపోర్ట్లు చేయించింది లేదు ఎక్కడా కూడా. వాళ్ళకై వాళ్లే సొంత రిపోర్ట్లు చేసేసుకున్నారు. ఇక్కడ శ్రీకాళహస్తికి అలాగే కాణిపాకం ఆలయాలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన సుమతి ట్రేడర్స్ సంస్థ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ ల్యాబుల్లో పరీక్షించిన నివేదికలు సమర్పించింది. వాళ్లే టెస్టులు చేసుకుని వాళ్ళకు వాళ్లే శుద్ధపూసలవి అలాగే సుప్పిణీలవి, సాంప్రదాయనిలవి అని చెప్పేసి ప్రూవ్ చేసేసుకున్నారు. ఇక దీంట్లో చూసినట్లయితే సుమతి ట్రేడర్స్ వైష్ణవి డైరీ నుంచి నెయ్యిని సేకరించి అదే డైరీకి చెందిన ల్యాబ్ రిపోర్ట్లను ఇచ్చింది. వాటినే అధికారులు పరిగణలోకి తీసుకున్నారు. నాణ్యత పరీక్షల్లో డొల్లతనానికి ఇదే పెద్ద ఉదాహరణ అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఇక సమగ్ర విచారణ చేపట్టడం అవసరమేనని చెప్పేసి మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం. మరి ఆలయాలకు సంబంధించి ఇంతటి దాడులు జరుగుతుంటే, హిందూ ధర్మం పైన, సనాతన ధర్మం పైన ఈ స్థాయిలో దాడులు జరుగుతుంటే అసలు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అని చెప్పేసి ప్రజలంతా కూడా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు కాణిపాక వినాయకుడి ఆలయం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, తిరుపతి దేవస్థానం, అలాగే చిన్న తిరుపతి అంటాం కదా, ద్వారకా తిరుమల, ఇలాంటి ప్రధాన ఆలయాలన్నిట్లో కూడా ఇలాగే జరుగుతుంది. ఇక మిగిలిన ఆలయాల పరిస్థితి ఏంటి, వాటిల్లో కూడా ఇంతేనా అని చెప్పేసి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ఇన్ని ఆలయాలకి కల్తీ నెయ్యి సప్లై అయింది అని చెప్పేసి నిజ నిర్ధారణ కూడా జరుగుతున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా దీంట్లో సాగదీత వైఖరి ఎందుకు అవలంబిస్తున్నారని చెప్పేసి సామాన్య ప్రజలంతా కూడా మాట్లాడుకుంటున్నారు. అటు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చూస్తే కల్తీ జరిగింది మహాప్రభో అని చెప్పేసి మొత్తుకుంటూనే ఉంది. ఎన్డీడీబీ రిపోర్ట్లను చూపించినా కానీ ఎన్డీడీబీ రిపోర్ట్లలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పేసి క్లియర్ కట్గా ఉన్నా కానీ ప్రతిపక్షం మాత్రం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కల్తీ నెయ్యి సరఫరా వాళ్ళ హయాంలోనే జరిగిందో వాళ్ళంతా ఏమంటున్నారంటే అసలు జంతువుల కొవ్వు కలిసిందని మీరు ఎలా మాట్లాడతారు, అది దైవద్రోహం అని చెప్పేసి ఉండవల్లి లాంటి వాళ్ళని తెర మీదకి తీసుకొచ్చి చెప్పిస్తున్నారు. అలాగే కొంతమంది మేధావులు ఏమంటున్నారంటే అసలు కెమికల్స్ కలపకుండా నెయ్యి అన్నాళ్ళు ఎలా నిలవ ఉంటుంది, నిలవ ఉండాలంటే మరి కెమికల్స్ కలపాలి కదా అని చెప్పేసి కొత్త సూక్తులంతా కూడా, కొత్త సూత్రాలన్నింటినీ కూడా వాళ్లే ఒక పెద్ద స్థాయి సైంటిస్టులుగా మారిపోయి వాళ్లే వల్లె వేస్తున్నారు. సో ఇప్పుడు అసలు ఈ నెయ్యి వ్యవహారం ఎటు వెళ్తుంది, ఎలా అంటే దీనికి సంబంధించి కేవలం ఇప్పటి వరకు కూడా చిన్న చిన్న అధికారుల్ని లేకపోతే వాళ్ళ కింద పనిచేసే పిఏల్ని వాళ్ళనే ప్రధాన కుట్రదారులు అని చెప్పేసి, లేకపోతే నెయ్యిని సప్లై చేసిన డైరీ యాజమాన్యాన్ని కుట్రదారులు అని చెప్పేసి వీటిల్లో చూపిస్తున్నారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి పనిచేసిన చైర్మన్లు కావచ్చు, లేకపోతే మిగతా ఆలయాలకి సంబంధించిన చైర్మన్లు కావచ్చు, లేకపోతే ఈవోలు కావచ్చు, వీళ్ళని అందరినీ ఎందుకని ప్రధాన నిందితులుగా ఎందుకని చేర్చడం లేదు, వాళ్ళ మీద ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి ఇప్పుడు ప్రజలంతా కూడా మాట్లాడుకుంటున్నారు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిట్, సిబిఐ ఇక మీదట ఎలాంటి చర్యలు తీసుకోబోతాయి అనేది కూడా అంత ఆసక్తిగా మారింది. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఈ స్థాయిలో దాడి జరిగితే, హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద ఈ స్థాయిలో దాడి జరిగితే మరి ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోవడంలో ఇంకా ఫాస్ట్గా స్టెప్ ఫార్వర్డ్ ఏమైనా చేస్తాయా, లేదా ఇలాగే సాగతిత ధోరణితోటి వెళ్తాయా అనేది వేచి చూద్దాం. ఏం జరుగుతుందో తెలియాలంటే ఇప్పటివరకు మనం వెయిట్ చేయక తప్పదని మాత్రమే చెప్పుకోవాలి. అయితే ఇలా ఆలయాల మీద, అన్ని ప్రధాన ఆలయాల మీద, రాష్ట్రంలోని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల మీద ఈ స్థాయిలో దాడి జరిగిందంటే దీని గురించి మీరేమంటారు? అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి సర్కారు నేతలు దీంట్లో కల్తీ జరిగింది, జంతువుల కొవ్వు కూడా కలిసింది అని చెప్తే దాన్ని దైవద్రోహంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది గత ప్రభుత్వం. దాన్నేమంటారు మీరు? మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.